సకినాల అంజయ్య అనగానే నిజామాబాద్ జిల్లాలో అప్పట్లో పోలీసులకి కొంచెం హడలు ఉండేది. ఎందుకంటే నిజామాబాద్లో అప్పట్లో నేను సిటీలో పనిచేసే టైంలో నిజామాబాద్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్కి పథకం, పక్కన వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయితే వాటర్ ట్యాంక్ కూలిపోతుంది. మేము కరెక్ట్గా కాపాడుకున్నాం కాబట్టి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కాలేదు. మావోయిస్టులకి ఎదురుదెబ్బ, అప్పుడు పీపుల్స్ వార్కి ఎదురుదెబ్బ తగిలింది. లేదు అంటే వాటర్ ట్యాంక్ కూలిపోయి అంటే ప్రజలు చాలామంది నష్టపోతారు అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. దాని మీద అప్పుడు అధికారులు మాట్లాడడం అంతా జరిగింది. అటువంటి సిచ్యువేషన్ ఉన్న సిటీలో ఒక ఆర్గనైజర్గా మీరు ఒక ప్యానిక్ క్రియేట్ చేసుకొచ్చారు. ఒకసారి మీరు మీ ప్రయాణం గురించి చెప్పండి. నేను నిజామాబాద్ టౌన్ ఆర్గనైజర్గా పని ఫస్ట్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారా? దాదాపుగా నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ టౌన్కి వెళ్ళాను. ఓకే. నిజామాబాద్ టౌన్లో పనిచేస్తున్న క్రమంలో అక్కడ సుధీర్ అని మాకు సిటీ ఆర్గనైజర్, అతను కూడా ఆర్గనైజర్ ఉండే. నేను ఇంకో మిత్రుడు, తను వేరే దగ్గర ఎన్కౌంటర్లో చనిపోయాడు. సుధీర్ కూడా లోకల్ టౌన్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు. కొంతకాలం నేను సిటీ ఆర్గనైజర్ పనిచేసిన తర్వాత ఆర్ఎస్యూలో పనిచేసినట్టే. నేను ఆర్ఎస్యూ స్టేట్ కమిటీలో పనిచేసిన, ఆర్ఎస్యూ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా పనిచేసినాను నేను. అది తిరుపతి కొండలలో, రేణిగుంట కొండలలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ఆర్ఎస్యూ 12వ మహాసభలు అని చెప్పేసి అని ఒక 100 మంది సహజ నక్సలైట్ల మధ్యలో ఒక 50 మంది స్టూడెంట్స్ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం. అది రేణిగుంట కొండలు తిరుపతిలో. అది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నేను రాష్ట్ర కమిటీలో పనిచేసినట్టు ఆర్ఎస్సీలో. అది పనిచేస్తున్న క్రమంలో నిజామాబాద్లో నేను ఉంటున్నా అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది, బాగా లీక్ అయింది. పోలీసుకు నా మీద బాగా వాంటింగ్ స్టార్ట్ అయింది. వేట, ఇతను దొరకబట్టాలి అని. అది పార్టీ కూడా గుర్తించింది. అప్పుడు ఇతను అక్కడ ఉంటే ప్రమాదం ఎక్కువ ఉన్నదని చెప్పేసి నేను అడవిలోకి తీసుకొచ్చాను. అక్కడ నుండి అడవిలోకి వచ్చిన తర్వాత నేను సిర్నపల్లి ఏరియాలో కొంతకాలం పనిచేసిన, అక్కడ నుంచి బాన్స్వాడలో పనిచేసిన, ఎల్లారెడ్డిలో పనిచేసిన. అక్కడ నుండి వచ్చి భీమ్గల్ ఏరియా దళ నాయకునిగా నన్ను ప్రమోట్ చేసి భీమ్గల్లో ఉంచింది. అప్పుడు అంటే అడవిలో మీ ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? భీమ్గల్ నుండా? లేదు, సిరిసిల్లనే. మా ప్రాపర్ ఇక్కడే కాబట్టి ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. ఇక్కడనే అడవిపతి అని సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడైతే. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో నిజామాబాద్ ఆనుకొని ఉంటుంది. నిజామాబాద్ నేను వెళ్ళొచ్చిన నేను. అక్కడ యూజీలో ఉన్న టైంలో మీ ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందా? ఇక్కడ నేను సిరిసిల్ల నుండే స్టార్ట్ అయ్యింది. ఎవరు మీకు అప్పుడు దళ కమాండర్? మాకు ఇక్కడ కమాండర్ కొట్టాల మోహన్ రెడ్డి ఎల్ఎస్ మధు అని చెప్పేసి అని. అంతకంటే ముందు చిన్న అని ఒక ఆయన ఈ లచ్చపేట అని ఇక్కడ ఆయన, తను. అంతకంటే ముందు దేవుని నర్సయ్య అని చెప్పేసి అని ఇంకొక అతను. అంటే మీరు చిన్న నుంచి ప్రయాణం చేస్తారా? చిన్న బాగా మాకు దగ్గర అప్పుడు కమాండర్ ఉన్న అతను. అంతకంటే ముందు దేవుని నర్సయ్య అని చెప్పేసి. ఫస్ట్ మీరు ప్రారంభమైన దళం ఇదని చిన్ననే అనుకుందాం. ఇక చిన్న కంటే ముందు దేవుని నర్సయ్యతో కూడా పరిచయం ఉంది, కానీ అప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సిరిసిల్లలో వెమ్నాడులో చదువుకుంటున్నాను. అంటే మీ ప్రయాణంలో మీకు అంటే ప్రజలకి ఏం మంచి పని చేసాం అన్నది ఏం గుర్తు? అంటే నాకు తెలిసి మేము ఏ రోజు కూడా ప్రజలకు మంచి పనే చేసినాం. మాకు ఇప్పటిదాకా కూడా తృప్తి ఏమున్నదంటే, సార్ బయటకు వచ్చినాం అనేటువంటిది ఒకటి ఉంది తప్ప, ఉన్నన్ని రోజులు మాత్రం ప్రజల కోసం నిజాయితీగా, నిస్వార్థంగా ఏ ఒక్క రోజు నాకు నేను బతకాలనేటువంటి ఆలోచనతో కాకుండా ప్రతిరోజు ప్రజల కోసం అంకితమై పనిచేసినాం. అది పూర్తిగా ఒక అంకిత భావంతో పనిచేసినాం. అది ప్రతి సందర్భంలో కనిపిస్తుంటుంది. నాకు తెలిసి ఆ ప్రాంతం అప్పుడు సిరిసిల్ల, ఉత్తర తెలంగాణలోనే నిజామాబాద్లో గ్రామరాజ్య కమిటీల నిర్మాణం జరిగింది. ఉద్యమము ఉవ్వెత్తున లేచి ఒక రకంగా మీకు కూడా తెలుసు, నాకు తెలిసి అప్పుడు ప్రభుత్వానికి సమాంతరమైనటువంటి ప్రభుత్వం పీపుల్స్ వార్ నడిపింది ఉత్తర తెలంగాణలో. అసలు ప్రభుత్వం కిందికుందా, పీపుల్స్ వార్ మీ పైకుందా అనేటువంటి ఒక చర్చ ఉండేటువంటి టైం అది. అంతా ఈ సమాంతరమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని మేము గ్రామాలలో ఎస్టాబ్లిష్ చేసినాము. తర్వాత ప్రజలకు ఆ సందర్భంగా అనేక రకాల సమస్యల పట్ల, అనేక రకాల అణచివేతల పట్ల, అనేక రకాల ఉద్యమాల పట్ల వాళ్ళకు చైతన్యం చేయడం జరిగింది. అప్పుడు మొత్తం ఒక తెలంగాణలోనే కాకుండా నాకు తెలిసి భారతదేశంలో వ్యాప్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు, ఒక దిక్కు జాతుల ఉద్యమాలు, ఒక దిక్కు మనకు శ్రీలంకను చూసుకుంటే ఎల్టీటీ ఉద్యమము, మనకు జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే జేకేఎల్ఎఫ్ ఉద్యమము, అస్సాంలో చూసుకుంటే ఉల్పా ఉద్యమము, మనం ఈశాన్య భారతం పోతే నాగాలాండ్ ఎన్ఎస్సిఎన్ ఉద్యమము, పంజాబ్ పోతే బబ్బర్ ఖల్సా ఉద్యమం. ఇవన్నీ కూడా జాతుల పోరాటాలు ఒక దిక్కు, ఇంకొక వైపు కమ్యూనిస్టు ఉద్యమము ఉవ్వెత్తున భారతదేశంలో ఎగిసిపడుతున్నప్పుడు ప్రజలకు నిజంగానే మనకు ఇవ్వాలనో రేపు మనకు విప్లవం వస్తుందనేటువంటి ఒక పరిస్థితి. చార్ మజుందారు ఆనాడు మాట్లాడినటువంటి మాట ప్రకారం భారతదేశం అంతా కూడా ఎండుగడ్డు పరుచుకొని ఉన్నది, మనం పుల్లబెట్టడమే ఆలస్యం, మనం విముక్తి కాబోతున్నాం అని చెప్పేసి.
ఆనాటి సుంది ఉన్నటువంటి ఆ పరిస్థితులను కూడా ప్రజలను ఇంకా కొంచెం మేలుకొల్పి ఇంకా కొంచెం ఉద్యమం వైపు నడిపించాలని చెప్పేసి అని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ వాళ్ళ భూములను లాక్కొని ప్రజలకు పంపిణీ చేసినాం. అది అనేక గ్రామాలలో 100 ఎకరాలు. నాకు మీరు అడుగుతున్న ప్రకారంగా చాలా మంచి గుర్తుండిపోయేటువంటి సంఘటన, మేము ఇల్లు మీద ఒక 200 మంది ప్రజల చేత దాడి చేసి, అప్పుడు తర్వాత స్పీకర్ అయింది అతను, ఒక 200 మంది రైతులను పోగు చేసుకొని కరువు దాడి చేసి అతని ఇంట్లో ఏది ఉన్నది మొత్తం తీసుకొని వచ్చి ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. అది చరిత్రలో అంటే చాలామంది ప్రజలు ఇప్పుడు కూడా మమ్మల్ని యాద్ చేస్తుంటారు, అన్న మీరు ఉన్నప్పుడు ఇది జరిగింది, ఇది చేసినాం అన్న అని చెప్పేసి. అట్లా అనేక గ్రామాలలో భూస్వాములకు సంబంధించిన భూములను తీసుకొని పంపిణీ చేయడం జరిగింది. కొన్ని గ్రామాలలో నిజంగానే భూస్వాములుగా పేరుబడి భూములన్నీ కూడా ఆపివేయబడి సాగులోకి ఉండకుండా ఉంచిన తర్వాత నిజంగానే ఆర్థికంగా వాళ్ళు చితికిపోయిన పరిస్థితిలో కూడా కొంతమంది భూస్వాములను పిలిపించి కూడా మీకు కూడా మేము వ్యతిరేకం కాదు, మిమ్మల్ని కూడా మేము మరీ హీనంగా చూడబడడం న్యాయం కూడా కాదు, కాబట్టి మీరు కూడా కొంత భాగాన్ని తీసుకొని వ్యవసాయం కూడా చేసుకోండి అని చెప్పేసి అని ఒక మానవతా దృక్పథంతో కూడా అట్లాంటి కార్యక్రమాలు కూడా చేసినాం. బయట జరిగినటువంటి ప్రచారం ఏంది, నక్సలైట్ ఉద్యమం అని అంటే కేవలం ఒక దుర్మార్గమైనటువంటి ఉద్యమం అని చెప్పేసి ప్రభుత్వం ఎంతైతే చెప్పిందో అది కాదు అనేది నిరూపించుకోవడం కోసం కూడా అనేక గ్రామాలలో అట్లాంటి వాళ్ళని కూడా చేరదీసి వాళ్ళకున్న సమస్యలు కూడా విని అవి కూడా పరిష్కారం చేయడం కూడా జరిగింది. తర్వాత మాకు నిజామాబాద్లో నేను పనిచేసిన భీమగల్ ప్రాంతంలో గ్రామరాజ్య కమిటీల నిర్మాణం కూడా జరిగింది. గ్రామరాజ్య కమిటీలు అంటే డైరెక్ట్గా రాజ్యమే. ఇక అక్కడ ఆ గ్రామాలలో ఒక సొసైటీలు నిర్మాణం చేసినాం, తర్వాత న్యాయ కమిటీలు పెట్టినాం, తర్వాత వ్యవసాయ కమిటీలు పెట్టినాం, తర్వాత విద్యా కమిటీలు పెట్టినాం. ఇవన్నింటి ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో ఒక సమాంతరమైనటువంటి రాజ్యాన్ని నడిపించడం, అందులో చాలా నిజంగా ఒక తృప్తిని అనుభవించడం. అన్న మీ ప్రయాణంలో మీకు బాగా గుర్తుండిపోయిన మీరు చేసిన దాడి అవ్వచ్చు, లేదా ఆ శత్రు నుంచి దాడి కానీ తప్పించుకున్న సంఘటనలు కానీ మీరు చేసిన చాలా కనిపిస్తుంది నిజామాబాద్ టౌన్లో. అసలు నిజామాబాద్ టౌన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ అనేది ఎందుకు ఆలోచన వచ్చింది? అప్పుడు శత్రువు దూకుడుగా గ్రామాలలోకి వచ్చి విచ్చలవిడిగా ఎన్కౌంటర్లు, అనేక మంది యూత్ని, ఇవాళ ఉన్న మా యూత్ నాయకుడు రేపటి వరకు చనిపోవడం, అట్లా అనేక గ్రామాలలో ప్రతిరోజు జరుగుతున్నది. దీన్ని పట్టణంలోనే పోయి మనం బ్రేక్ చేయాలి ఇది అని చెప్పేసి అని అప్పుడు మేమే కలిసి ప్లాన్ చేసినాం. అది అప్పుడు ఎస్పీ ఎవరండి? అప్పుడు పేల్చేద్దామని చెప్పేసి అని ప్లాన్ చేసినాము. ఆల్రెడీ రెక్కీ అయింది. రెక్కీకి పోయినటువంటి అతన్ని పోలీసు వాళ్ళు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతూ అతన్ని అరెస్ట్ చేయడం మూలంగా అది ఫెయిల్ అయింది. లేకపోతే దాదాపుగా దళాలన్నీ కూడా మేము నిజామాబాద్ దగ్గర దాకా వచ్చి రెడీ. మీ వ్యూహం ఏంటండి అక్కడ? ఏం లేదు, పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలి అంతే, వేరే ఏం లేదు. అక్కడ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలి మీరు అనుకున్నారు. పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది. ఒకవేళ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ జరిగితే వాటర్ ట్యాంక్ కూలిపోతే చుట్టుపక్కల ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది. మీ పోరాటం ప్రజల కోసం. మరి మీరు ప్రజలకి నష్టం చేకూర్చేవారు అంటే ఒక్కొక్క సందర్భంలో మన ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ జరుగుతున్న వాళ్ళు కూడా అనేక మంది ప్రజలే వాళ్ళ నష్టం జరుగుతున్నది కదా. అట్లాంటప్పుడు ఒక 1000 మంది ప్రజలకు లాభం, ఒక మొరాలిటీ నిలబెట్టడం కోసం ఒక 10 మంది ప్రజలకు ఇబ్బంది జరిగితే కూడా దాన్ని బేస్ చేసుకుంటే ఏమవుతుంది, 1000 మంది ప్రజలను మనం మొరాలిటీ నిలబెట్టిన వాళ్ళం అవుతాం కదా. సరే తాత్కాలికంగా వాళ్ళకు ఒక నష్టం జరిగింది కావచ్చు, కానీ 1000 మంది ప్రజలకు ఇక్కడ ఒక ధైర్యాన్ని తీసుకురాగలిగినాం కదా. అది ఉద్యమ స్ఫూర్తి. ఒక్కొక్కసారి అట్లా ఆలోచిస్తాం కూడా మన వల్ల. మీకు ఒక విషయం చెప్తాం, ఒక్కొక్కసారి ఒక దాడిలో ఒక ఆయనను ముందుకు పంపిస్తాం. ఒకవేళ అతను మరి చనిపోతే ఎట్లా అంటే, ఒక 10 మందిని కాపాడడం కోసం ఒకరిని చనిపోయినా కానీ ఆ బలి కావాల్సిందే. ఇక ఎందుకంటే ఒక 10 మంది ఉద్యమం నిలబడాలంటే ఒక్కొక్కసారి అది మీరు ఉద్యమం వీరులుగా మీరు చేసిన దానికి అర్థం ఉంది. ఇక్కడ అమాయక ప్రజలు చనిపోతారు. ఆ రోజు వాటర్ ట్యాంక్ కూలిపోయి ఉంటే కనీసం అక్కడ ఉన్న 20 మంది చనిపోయేవారు. దాంతోపాటు 200 మంది 300 మంది కుటుంబాలకి మంచినీరు దొరకని పరిస్థితి ఉంటుంది. అంటే వాస్తవమే మీరు అన్నట్టు అట్లాంటిది ఒక్కొక్క సందర్భం జరుగుతుంటుంది. దాన్ని అయితే మేము మీరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలి, ఒక జనాల్లో మావోయిస్ట్ పీపుల్స్ వార్ పార్టీని ఉంది అనే విషయం చెప్పడానికి, ఉనికిని చాటుకోవడానికే చేశారన్నది లేదు. ఉనికిని చాటుకోవాల్సిన అవసరం లేదు. రోజు వచ్చి ఉనికిలే ఉంటే మీరు రోజు వచ్చి వాళ్ళే దాడులు చేయబట్టి మా మీద ఉనికి బ్రహ్మాండంగా ఉన్నది, కానీ బ్రేక్ చేయాలి. ఇది అన్ని పోలీసులో మొరాలిటీని దెబ్బతీయాలి. అలా వీళ్ళు ఇక్కడ దానికి మొరాలిటీ దెబ్బతీయాలంటే చాలా రకాలుగా మార్గాలు ఉన్నాయి కదా. కానీ ఏదో పట్టణంలో ఒక సెన్సేషన్ చేయాలని చెప్పేసి చేస్తే పోలీస్కి ఇక్కడ దాకా కూడా రాగలుగుతున్నారు అని అంటే మనం పోవడానికి కొంచెం
ధైర్యం తగ్గించాలని చెప్పేసి అన్నటువంటిది ఒక కానీ భావం. ప్రజల గురించి ఆలోచించాలి, అమాయక లేదు అక్కడ అది ఉంది కాబట్టి దాన్ని కొంచెం 1-2 సార్లు ఆలోచన చేయడం జరిగింది. సరే అది రెక్కి అయిపోయిన తర్వాత మరి ఇంకా ఫైనల్ నిర్ణయం ఏం జరుగుతుండేమో కానీ మొత్తానికైతే ఆ నిర్ణయం జరిగిన మాట నిజం. ఓకే, దాని తర్వాత మీ దాడులు ఇంకెక్కడ జరిగాయండి మీరు చేసినవి? మామూలుగా పోలీస్ స్టేషన్ల మీద అనేక దాడులు నిజామాబాద్లో చేసినాం మేము. బాన్స్వాడ పోలీస్ స్టేషన్ మీద దాడి, బాన్స్వాడ ఎల్లారెడ్డి మీద దాడి చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ మీద పోలీస్ మీద దాడి జరిగిందా? దాడికి పోయినాం, ఆల్రెడీ బాంబులు తీసుకుని అంతా రెడీ పోయినాము. కానీ అక్కడ మేము కరెక్ట్గా బాంబు పేల్చుదాం అనుకున్న 10 నిమిషాల ముందు సెంట్రీ పోస్ట్ ఓపెన్ అయింది. అక్కడ ఒకటి సంగోజ్పేటలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. సంగోజ్పేట ఎన్కౌంటర్లో మా డీసీ మెంబరు వినోద్ తర్వాత కమాండర్ జనార్దన్ ఒక 6 సభ్యులంతా చనిపోయిండ్రు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సరే ఎంతో కొంత మనం దానికి ఒక రిటాలియేషన్ ఉండాలి, తప్పకుండా తిరుగుబాటు చేయాలి అనే ఉద్దేశంతో పోలీస్ మొరాలిటీని కూడా మనం దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఆ బ్లాస్టింగ్ ప్లాన్ చేసినాము. మేము ఎప్పుడైతే బాంబు పేల్చుదాం అనుకున్న టైంలో 10 నిమిషాల ముందు అక్కడ సెంట్రీ పోస్ట్ ఓపెన్ చేసిండ్రు. బాంబు తీసుకొని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ముందుకు మేము పోయినాము. వాళ్ళు ఎవరా పిల్లగా మీరు ఇటు వచ్చిండ్రు అని ఆ సెంట్రీ అనుడితోనే ఏం లేదు సార్ మేము తోపుడు బండి మీద తీసుకుపోయినాం, 4 గీరల బండి మీద బాంబు తీసుకుపోయినాం, దాన్ని పెట్టి పేల్చేద్దామని అనుకున్నాం. అది వాళ్ళు పోలీస్ అంతకంటే 10 నిమిషాల ముందో 15 నిమిషాల ముందో వాళ్ళు సెంట్రీ పోస్ట్ ఓపెన్ చేసిండ్రు. చేయకపోయి ఉంటే అది ఆ రోజు జరిగింది. సెంటర్ ఉంటే మీకు ఎందుకు భయం? అంటే మేము దాన్ని పెట్టుకోలేం కదా, దాన్ని చేయలేము. ఒక 10 నిమిషాల టైం ఇచ్చి ఉంటే అది జరిగేది, జరగలేదు. అది ఏ పిల్లగా అనగానే మీరు అక్కడ పిల్లలు వాస్తవంగా చిన్న పిల్లలు ఏం చేశారు? అది బయటకు తీసుకొచ్చి వేరే దగ్గర నిజాం సాగర్ గెస్ట్ హౌస్ వెళ్ళేసాం. పిలిచారా? నిజాం సాగర్, మీకు నిజాం సాగర్ ఐడియా ఉందా? నిజాం సాగర్లో ఒక నిజాం కట్టినటువంటి గెస్ట్ హౌస్ వెళ్ళేసినాం. ఆ బాంబు దాన్ని ఏం చేస్తామని చెప్పేసి తీసుకున్నాం. వాళ్ళకి చెప్పేస్తే వేరే పిల్లలు తీసుకుని పేల్చేసింది. అలాంటి పేల్చిన సంఘటనలు ఇంకేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. అనుకో ఇక అవి డైలీ ఉన్నాయి, కుక్కలుగా జరిగినాయి అవి. అంటే మీరు ఒక టార్గెట్ మీకు ఇస్తారు సెంటర్ కమిటీ, టార్గెట్కి వెళ్ళి ఇప్పుడు చెప్పిన పోలీస్ స్టేషన్ లాంటివి మిస్ అయిన సంఘటనలు ఉన్నాయా? చాలాసార్లు. ఏది ఏదన్నా ఒక ఏసై చంపుతానని పోయి చంపేసి వచ్చిండు, కానీ ఆయన చచ్చిపోలేడు, ఇప్పటికి ఉన్నాడు. ఎవరైనా ఆ సంఘటన చెప్పండి, పేరు చెప్పొద్దులండి. అదొక ఒక ఎస్ఐ మామూలుగా వాళ్ళ ఊర్లోకి వచ్చిందని తెలిసింది. అతన్ని పిస్టల్ ఉన్నది, ప్రస్తుతంలో పిస్టల్ తీసుకోవాలనేటువంటిది ఉద్దేశం. ఆయన స్కూటర్ మీద వస్తుంటే బండి ఆపోవే నువ్వు అని ఏదో లిఫ్ట్ అడిగినాము. అయితే ఆగిండు ఆయన, ఆయన షూట్ చేసి చనిపోలే. అతను 6 బుల్లెట్లు 7 బుల్లెట్లు కొట్టాం కానీ తను చనిపోలే. తర్వాత బతికిందని తెలిసింది. అతని దగ్గర ఉన్న పిస్టల్ తీసుకొచ్చింది. తర్వాత మీకు ఎదురాడేనా? ఇక తెలియదు ఇక మళ్ళీ తను ఎక్కడ ఉన్నాడు అనేది తర్వాత తెలియదు. సరే, మీరు తప్పించుకున్న దాడులు ఏమిటండి? చాలా దాడులలో ఉన్నాము. సిరినపల్లి ఎన్కౌంటర్ జరిగింది. సిరినపల్లి పెద్ద ఎన్కౌంటర్. అప్పుడు సిరినపల్లి ఎన్కౌంటర్లో సరిత అని చెప్పేసి అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది చెప్పండి, ఇప్పటికీ అది మిస్టరీగా కనిపిస్తుంది. సిరినపల్లి ఎన్కౌంటర్ అంటే మేము అప్పుడు తెలంగాణ ఉద్యమంకి సంబంధించిన డాక్యుమెంట్ వచ్చింది, తెలంగాణ డాక్యుమెంట్. తెలంగాణ జనసభ అప్పుడు ఫామ్ చేసినాము. తెలంగాణ జనసభ పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజలకు మనం దీన్ని ఎడ్యుకేట్ చేయాలి, తెలంగాణను నిజంగానే ఆంధ్ర నుంచి వేరు చేసుకోవాలన్నటువంటి ఒక భావంతో తెలంగాణ జనసభను పార్టీ ఫామ్ చేసింది. వాస్తవంగా టీఆర్ఎస్ కంటే ముందు నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసింది మావోయిస్ట్ పార్టీ అని. జనసభ పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన క్యాడర్కి ఎడ్యుకేషన్ కావాలనే ఉద్దేశంతో తెలంగాణ డాక్యుమెంట్ ఒకటి వచ్చింది. ఆ డాక్యుమెంట్ మీద క్లాసులు నిజామాబాద్ జిల్లాలో సిరినపల్లి ప్రాంతంలో పెట్టుకున్నాము. ఒక 5-6 దళాలు ఒక దగ్గర వచ్చి క్లాసులు నిర్వహించిన దాని మీద. ఆ క్లాసుల సందర్భంగా మేము ఒక జనరేటర్ పెట్టుకున్నాం. ఏది ఒక 100 మంది ఉన్నాము అంటే 100 మందికి సరిపోను నీళ్లు, 100 మందికి సరిపోను వెలుతురు, 100 మందికి సరిపోను పెట్టుకున్నాం. అక్కడ సిరినపల్లి కోట, అడవిలో పెద్ద అడవిలో జనరేటర్, ఒక పెద్ద గుంత తీసి గుంతలో జనరేటర్ పెట్టుకొని వాటర్ సప్లై కానీ మాకు అవసరాలన్నీ, నీళ్లు 100 మంది భోజనం చేయాలంటే కడుక్కోవడానికి, స్నానాలు చేయడానికి, బట్టలు పెట్టడానికి అంత ఉండాలి కదా. ఆ జనరేటర్ పెట్టుకొని అదంతా నడిపిస్తున్నాం 100 మంది సభ్యులతోని. రాత్రి అది మేము ఒక దగ్గర 20 రోజులు ఒకరి దగ్గర ఉన్నాం. అది శత్రువుకు తెలిసింది. ఎట్లా నేసి దీని మీద అడిగేది మంచి వాళ్ళు వచ్చినట్టున్నారు. మాకు అర్థమవుతుంది మనం ఇక్కడ ఉన్న విషయం బయటకు తెలుస్తున్నది అనేది నాయకత్వానికి అర్థమవుతుంది. కొంచెం దిగ్గజలు మనం మారితే బాగుండు ఇవాళ రేపు మారాలి అని అనుకుంటున్నాము. ఈ లోపు కొంచెం క్యాంప్లో అలజడి స్టార్ట్ అయింది. ఏదైనా జరుగుతుంది ఇవాళ రేపట్ల మనం అనుకుంటున్నాము. పొద్దున లేవగానే మేము అందరం టిఫిన్ చేస్తున్నాము. ఆల్రెడీ పోలీస్ దాడి స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరు ఎస్పీ? అప్పుడు ఎస్పీ
దాని నుంచి ఎలా తప్పించుకున్నారు మరి? 100 మంది ఉన్నాం మేము అందులో. మేము ఇల్లు ఆ, నుంచి మేము అందరం ఉన్నాం. ఫైరింగ్ చేసినాం అందరం ఫైరింగ్ చేసినాం మేము. వాళ్ళు పోలీసు ఆపిండ్రు, వచ్చి ఆగిండ్రు, పోలీసు వాళ్ళు ఆగిండ్రు, మీదికి రాలి. ఎందుకంటే పెద్ద క్యాంపు కదా, పెద్ద మొత్తంలో మేము సంఖ్య ఉన్నది కాబట్టి వాళ్ళకి తెలుసు ఇంతమంది సంఖ్య ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అలా మేము మొదలు తేరుకున్నాం, శత్రువుని మేము ఐడెంటిఫై చేసినాం. వాళ్ళు వచ్చిన డే టైం కదా, నైట్ అంటే ఇబ్బంది అవుతుండే. అందులో మీరు చేసిన బ్లాస్ట్లో ఉన్నాయేమన్నా పోలీసుల మీద దాడులు? ఉన్నాయి పోలీసుల మీద దాడులు కూడా. బాగా గుర్తుండిపోయి సంగతి అది 95 ఎలక్షన్ అప్పుడు భీమ్గల్ దగ్గర ఒకటి కొత్తపల్లి అనే ఒక ఊరు ఉంది. వాళ్ళు పోలీసులు నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళ మీద మేము క్లెమర్ మైనస్తో దాడి చేసినాం. దాడిలో వాళ్ళు తర్వాత వాళ్ళు ఫైరింగ్ చేసారు, మేము ఫైరింగ్ చేసినాం. వాళ్ళకి ఏం కాలే, పోలీసులో కూడా ఏం కాలే. అంటే అప్పట్లో ఒక ప్రశ్న వచ్చేదండి, ఎల్టీటీ నుంచి ఆయుధాలు సప్లై అవుతున్నది వాస్తవా? ఎల్టీటీ నుండి సప్లై అట్లేం లేదు, అంతేం లేదు. కానీ మొత్తానికైతే ఎల్టీటీ ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా మేము సపోర్ట్ చేసినాం. ఎల్టీటీ ఉద్యమాన్ని అంతా ఏం లేదు, ఎల్టీటీ ఉద్యమాన్ని పీపుల్స్ పవర్ ఉద్యమం చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసింది. వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం అది. అక్కడ తమిళులకు సింహాలీలకు మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే తిరుగుబాటు ఉందో, తమిళులు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైన పోరాటం, ప్రభాకరన్ చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయంగా జరుగుతున్నది. దానికి మనం సపోర్ట్ చేయాలి. అట్లా మన దేశంలో జరిగినటువంటి అనేక జాతుల పోరాటాలు కూడా పీపుల్స్ వార్ ఉద్యమం సపోర్ట్ చేసింది. పంజాబ్లో బబ్బర్ ఖల్సా ఉద్యమం బియాన్ సింగ్ని చంపేసినప్పుడు బబ్బర్ ఖల్సాకు జయజయలు చెప్తూ మనం ఇక్కడ గ్రామాలలో ఊరేగింపులు చేసినాం, గ్రామాలలో పోస్టర్లు వేసినాం. అంటే ఆయా జాతులు జరుగుతున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి జాతులకు కమ్యూనిస్ట్ ఉద్యమంగా, మావోయిస్ట్ ఉద్యమంగా, నక్సలైట్ ఉద్యమంగా మనం వాటిని సపోర్ట్ చేయాలి. అది రేపు అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మావో చెప్పిన సూత్రం కూడా ఏంటంటే, మొత్తం ప్రపంచంలో జాతులు విముక్తిని కోరుకుంటున్నాయి, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్నారు, దేశాలు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాయి. దేశాలు ఏదైతే ఇంకొక దేశం పీడన కింద నలిగిపోతున్నదో ఆ దేశాలు స్వాతంత్రాన్ని కోరుకున్నాయి. ఉదాహరణ, మనం బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించిన దాన్ని మనం అప్పుడు ఏమనుకున్నాం, విముక్తిని కోరుకున్నాం. అట్లా ప్రపంచంలో నీకు ఏ దేశం కూడా ఇంకొక దేశం డామినేషన్ కింద కొనసాగాలని అనుకోలేదు. అది మావో చెప్పిన సూత్రం ప్రకారంగా దేశాల స్వాతంత్రాన్ని, జాతుల విముక్తిని, అంతిమంగా ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్న యుగం ఇది. ఇది విప్లవాల యుగం. ఖచ్చితంగా విప్లవిస్తే మనం విజయం తప్పకుండా మనం సాధిస్తాం.